హాయ్ అండి. ప్రతి సండే మనం చెప్పుకునేటటువంటి సండే హెల్త్ టిప్‌లో భాగంగా ఈ వారము జామాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. జామాకు అందరికీ విరివిగా లభిస్తుంది. ఇందులో అనేక ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు మనకు సమకూరుతున్నాయి. జామాకులో ఐరను, అయోడిను, ఇంకా అనేక రసాయనాలు, సి విటమిను, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం మూలాన ఇది జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. షుగర్‌ను ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎముకలకు దృఢత్వాన్ని కలుగజేస్తుంది. శరీరానికి ఏదైనా నొప్పులు కానీ, లేక శరీరం అలసటగా ఉన్నట్లయితే దాన్ని నివారిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూడాలంటే ఇది మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలకు మంచిది. ప్లేట్లెట్స్ పడిపోకుండా ప్లేట్లెట్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా దగ్గు, జలుబు నుంచి నివారణ కలుగజేస్తుంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా గొంతును, నోటిని కూడా సంరక్షిస్తుంది. మరి ముఖ్యంగా ఈ జామాకు కషాయం చేసేటప్పుడే కొంత జీలకర్ర వేసుకొని బాగా మరిగించి గోరువెచ్చగా తాగినట్లయితే ఆర్థరైటిస్ అని చెప్పుకునేటటువంటి కీళ్ళ నొప్పులు, శరీర నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. దీనికోసం అనేక రకాలైనటువంటి మందులు వాడనవసరం లేదు. కాబట్టి ఈ విధంగా జామాకు కషాయాన్ని ఉపయోగించి అనేక ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చునని భావించవచ్చు. థాంక్ యూ.